నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎవరి రాజకీయం వారిది అన్నట్లుగా ఉంది కొంతమంది నాయకుల వ్యవహారం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న పాలిటిక్స్ దేనికి సింక్ అవ్వకుండా ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ప్రజల తరపున తమ గొంతును వినిపిస్తామని చెప్పారు. కానీ రోజు ఇద్దరు లీడర్ల మధ్య వ్యక్తిగతంగా జరిగిన వివాదంపై రియాక్ట్ అవ్వడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ మాత్రం బీఆర్ఎస్ బడా లీడర్లపై ఫోకస్ పెట్టింది. రేవంత్ సర్కార్ టార్గెట్ ఇప్పుడు మాజీ మంత్రి అని అంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి సీక్రెట్ గా అతనిపై నిఘా పెట్టినట్టు సమాచారం. అన్ని అంశాల్లో బలంగా ఉన్న ఆ నాయకుడిని రాజకీయంగా, ఆర్థిక వ్యవహారాల పరంగా ఎలా దెబ్బకొట్టాలనే కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. తెల్లారి లేచింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఆ మాజీ మంత్రి వ్యవహరిస్తుండటంతో ఎలాగైనా అతని నోరు మూయించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటన ఉన్న సమయంలో ఇక్కడ ఆయన అనుచరులను కాంగ్రెస్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ మాజీ మంత్రికి సంబంధించిన అత్యంత సన్నిహితుడిగా చెప్పుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వ్యక్తిని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారో మాత్రం బయటకు చెప్పటం లేదని తెలుస్తోంది. ఆ వ్యక్తి నుంచి మాజీ మంత్రికి సంబంధించి ఏదైనా కీలక సమాచారం రాబట్టారా, అసలు ఎందుకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం ఇప్పటికే సస్పెండ్ గానే మారింది. ఇవే కాకుండా గత ప్రభుత్వంలో ఆ మాజీ మంత్రి తీసుకున్న నిర్ణయాలపై కూడా రేవంత్ సర్కార్ ఓ కన్ను వేసి ఉంచిందని సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా అతను తన సన్నిహితులైన బడా రియల్టర్లకు అనుమతులు ఇచ్చారని ఆరోపణ ఉంది. దీనిపై ఇప్పటికే కొందరికి రేరా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వీరిపై ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు అని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని లీజులను కూడా రేవంత్ సర్కార్ రద్దు చేసింది. ఆ మాజీ మంత్రి సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా రాయదుర్గంలో కోట్లు విలువ చేసే భూమిని లీజు కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. దీంతో కేటీఆర్ ను మొదటగా ఆర్థికంగా లాక్ చేసేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు గత ప్రభుత్వంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసును రీఓపెన్ చేయాలనే ఆలోచనలో కూడా ఉంది. గతంలో ఈ కేసులో మాజీ మంత్రి పిఏ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఆయన టార్గెట్ గానే ఈ కేసును మళ్లీ తిరగదోడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ ఏర్పడిన కొత్తలో టానిక్ లిక్కర్ షాపుల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించింది. టానిక్ లిక్కర్ షాప్ రెన్యువల్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కొక్కటిగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకు సంబంధించిన అంశాల పట్ల తెర వెనుక పెద్ద కథే నడుస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే ఆ మాజీ మంత్రి టార్గెట్ గా ఏదైనా జరిగే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా చూసుకుంటే ఆ మాజీ మంత్రిని రేవంత్ రెడ్డి ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతోంది. కాంగ్రెస్ ప్రయత్నాలను ఆ మాజీ మంత్రి ఏ రకంగా డీల్ చేస్తారు, ఆ మాజీ మంత్రి వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.